ఇండియా మూవ్ అవుతున్నామని చెప్పిన వెంటనే మాకేమి దండలు వేసి వెల్కమ్ చెప్తారని అనుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఇలా రియాక్ట్ అవుతారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో జరిగింది కాబట్టి మూవ్ అవుతున్నారు అని అనుకునే వాళ్ళు కొందరైతే, మరికొందరు ఏమి సాధించలేక వచ్చేస్తున్నారు అని అనుకున్నారు. ఇట్స్ ఓకే, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. కానీ మాకు వచ్చిన థాట్ వ్యాలిడా కాదా అని తెలుసుకోవడానికి యుఎస్ లో ఆల్రెడీ అన్ని అచీవ్ చేసి డ్రీమ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళతో మాట్లాడాము. ఎట్ ద సేమ్ టైం స్ట్రగుల్ అవుతూ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాము. ఇన్ఫాక్ట్ క్రిష్ ఒక సర్వే కూడా బిల్డ్ చేశారు. ఎందుకంటే తను యూజువల్ గా మాట్లాడుకునే మాటల కంటే నంబర్స్ ని ఫ్యాక్ట్స్ ని ఎక్కువ బిలీవ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 300 పీపుల్ ఆ సర్వే తీసుకుంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఓన్ రీజన్స్ ఉన్నాయి యుఎస్ లో ఉండిపోవడానికి. అట్ ద సేమ్ టైం మాకు ఎందుకు ఉండకూడదో మా రీజన్స్ మాకున్నాయి. ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కింద లింక్ చేసిన లాంగ్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇదే విషయం మేము చెప్పినప్పుడు మాకు పిచ్చి అనుకున్నారు. ఇంత స్టేబుల్ లైఫ్, వ్యాలిడ్ వీసాస్, కెరీర్ ఇంత బాగున్నప్పుడు వదిలేసి వెళ్తున్నందుకు. మా ఫ్యామిలీస్ అయితే ఆల్మోస్ట్ మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాయి దట్ దిస్ ఇస్ ఎ టెరబుల్ ఐడియా అని. వాళ్ళకి మేము ఇండియా వచ్చేస్తున్నాం అన్నది స్కేరియస్ట్ పార్ట్ కాదు. ఇన్ని ఇయర్స్ కష్టపడి ఒక స్టేబుల్ లైఫ్ ని బిల్డ్ చేసుకొని కంఫర్టబుల్ గా అక్కడ బతుకుతున్నప్పుడు ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాలనుకుంటున్నారు అన్నది వాళ్ళ కన్సర్న్, విచ్ ఇస్ వ్యాలిడ్. అక్కడ నుండి ఇబ్బంది పడే కంటే మూవ్ అయితే వచ్చే పీస్ మాకు ఇంపార్టెంట్ అనిపించింది. మీరేమంటారు? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.